ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో అది 3 పార్టీలని కూడా ఓడించాలని చెప్పేసి అదేవిధంగా పరోక్షంగా మద్దతు తెలియజేసేటువంటి వైఎస్ఆర్ పార్టీని కూడా ఓడించాలని సంక్షేమ పథకాలు కాదు ఇవాళ ఏదైతే మన దూడానికి భూములు కానీ ఎక్కడ కొట్టి పట్టాలు తోడుపూల పట్టాలకు సంబంధించి కానీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి ఈ రోజు దాకా ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇవాళ కాలయాపన చేసే పరిస్థితి ఉంది. మరి దీనికోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా నిర్వాసితులను పట్టించుకోలేదు. అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కూడా కలిసి నిర్వాసితుల కోసం మాట్లాడే పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పిన మాట తప్ప మరి ఫలానా సంవత్సరానికి మరి ఫలానా డేటుకి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి మరి ఇలా అనేక నిధులు తీసుకొచ్చేసి ప్రాజెక్టు పూర్తి చేయడం తప్ప మన భూములకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చేటటువంటి విషయంలో కానివ్వండి, పోలవరం మరి నిర్వాసితులకు సంబంధించి కనీసం పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇలా గుమ్మగూడలో 2022లో మరి ఇక్కడ ఏదైతే మరి కన్నాయగుట్ట వచ్చినప్పుడు మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊర్లో మరి ఏదైతే వరద బాధితులు పరామర్శించడానికి వచ్చినప్పుడు మరి అక్కడ ఆ ఊరు వరకే మరి R&R ప్యాకేజ్ ఇచ్చారు. కొమ్ముగూడెం గ్రామానికి సంబంధించి మరి అక్కడ నివాసితులు కలగడానికి వచ్చినప్పుడు ఆ గ్రామానికి మరి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. మరి దాదాపు వేరేపడ కుమ్మూరు మండలాల్లో మరి లక్షలాది మందికి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రత్యేక హోదా సంబంధించి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ కూడా మరి ప్రత్యేక హోదా ఇస్తారని అమరావతిని రాజధాని చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ యొక్క మొత్తంతో పార్టీలను కూడా ఓడించాలని ఏదైతే మన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ మరి న్యూ డెమోక్రసీ పార్టీకి మనం మద్దతు ఇస్తున్నాం, బలపరుస్తున్నాం. మన క్యాడర్లు కానీ మన పార్టీ శ్రేణులు కానీ న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి మనం విభేదించి వాళ్ళ రాజకీయాలు వేరు. ఎవరు కూడా ఈ దేశంలో ఉండటానికి లేదు. వీళ్ళుంటే వీళ్ళు జనానికి అందరికీ లేనిపోయిన మాటలు చెప్తారు, ఈ తెలివితేటలు చెప్తారు. కాబట్టి వీళ్ళని జైల్లో పెట్టాలి, లేకపోతే చంపేయాలి. ఈ పని చేస్తా ఉన్నాడు. అందుకని ఆయన్ని ఫాసిస్ట్ అంటున్నాం. ఫాసిస్ట్ అంటే ఒక నియంత, ఎదురు ఉండకూడదు, ఆడికి ఎదురు పార్టీ ఉండకూడదు. వాడు అందుకనే చెప్తున్నాడు బీజేపీ వాడు, ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే పన్ను, ఒకే పార్టీ. అందుకనే ఇంకో పార్టీ ఉండటానికి లేదు. ఇంకో